సో హలో గైస్, వెల్కమ్. ఈరోజు మనం అయితే మార్నింగ్ మధురై కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి రామేశ్వరం అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నాం, ఇక్కడ డాబా దగ్గరే తాగాం. సో రామేశ్వరం కోసం అయితే ఒక ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. సో 1 night 2 days అనమాట మనం తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి. సో కంప్లీట్ డీటెయిల్స్ అని మనం వెళ్తూ మాట్లాడుతున్నాం. రామేశ్వరంలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మేమైతే మధురైలో స్టే చేసాం కదా. మధురైలో ఉన్న హోటల్ వాళ్ళ ట్రావెల్స్ అనమాట ఈ ప్యాకేజ్ వచ్చేసి. మా మనిషికి 1300 అయితే పడింది విత్ రూమ్తో పాటు. మేము ఈరోజు నైట్ రామేశ్వరంలో స్టే ఉండబోతున్నాం. సో 2 daysలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు అయితే ఇంకా మంచి ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం రామేశ్వరం అంటే తెలుసు కదా, పంపన్ బ్రిడ్జ్ కానీ అండ్ ధనుష్కోటి కానీ. సో ఈ ప్లేసెస్ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం అనమాట. మేము తీసుకున్న వెహికల్ వచ్చేసి చూస్తున్నారు కదా, మినీ బస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ అయితే మేము వచ్చేసాం మార్నింగ్ మధురై నుంచి. రామనాథపురంలో అయితే ఉన్నాం ప్రెజెంట్ వచ్చేసి. మనమైతే రామనాథపురం డిస్ట్రిక్ట్లో ఉన్నాం అనమాట. సో రామనాథపురం వరకు మాత్రం మనకి రైల్వే కనెక్టివిటీ అయితే ప్రెజెంట్ వరకు ఉంది, ఎందుకంటే పంబన్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సో ఈ డీటెయిల్స్ అన్న మనం వెళ్తూ ఇంకా చాలా అయితే మాట్లాడుకుందాం. ఈరోజు బ్లాగ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనమాట. అదే ఇప్పుడు మనకి పంబన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ప్రెసెంట్ వచ్చేసి మండపం దగ్గర అయితే ఉన్నాం. మనకి సముద్రం అయితే స్టార్ట్ అయిపోయింది. అదొండి, సముద్రం పక్కనే వెళ్తున్నాం. ప్రెజెంటింగ్ యూ ఇండియాస్ ఫస్ట్ సీ వాటర్ బ్రిడ్జ్, ద పంబన్ బ్రిడ్జ్ అనమాట. చాలా పెద్ద హిస్టరీ ఉన్న ప్లేస్ అయితే ఇది పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి. సో పంబన్ బ్రిడ్జ్ అనేది మండపం నుంచి పంబన్ వరకు అయితే ఉంటుంది. ఇది రామేశ్వరం అనే ఐలాండ్ ని ఇండియాకి అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు వచ్చేసి 2.06 km. సో 1.3 miles అయితే అనుకోవచ్చు. సో దీన్ని 1914లో అంటే 1914లో ఫిబ్రవరి 24వ తారీఖున అయితే ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ కి చాలా అయితే చరిత్ర అయితే ఉందన్నమాట. సో ఒక ఐలాండ్ ని ఇండియా ల్యాండ్ కి కనెక్ట్ చేసే ఏకైక సీ బ్రిడ్జ్ ఇదనమాట. ఇది ఇంతకు ముందు వరకు ఇండియాస్ ఫస్ట్ సీ వాటర్ బ్రిడ్జ్ అనమాట, లాంగెస్ట్ సీ వాటర్ బ్రిడ్జ్. కానీ ఇప్పుడైతే మాత్రం ఇది సెకండ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతుంది. కొన్ని రోజుల్లో ముంబైలో అయితే కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవబోతుంది అనమాట. సో దీని కంప్లీట్ వ్యూ అనేది మనం మాట్లాడుకుంటూ చూద్దాం రండి. ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీరు చూస్తున్నారు ఇప్పుడైతే ఇదైతే మనకు వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి క్యాన్సిల్ చేశారు. సో కింద ఆ రాళ్ల దగ్గర రస్ట్ అనేది పట్టడం వల్ల దీన్ని అయితే క్యాన్సిల్ చేశారనమాట. ఇప్పుడు మనకైతే అది ఉంది కదా, అది కొత్త బ్రిడ్జ్ అనమాట, కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఈ బ్రిడ్జ్ కి అయితే చాలా స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ టైప్, అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. వచ్చేసి పంబన్ ఊరు అనమాట. సో మనమైతే బ్రిడ్జ్ ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇది పంబన్ అనే ఊరు, అది ఓపెన్ టైప్ బ్రిడ్జ్ అనమాట. ఎప్పుడైతే లాంగ్ షిప్స్ అనేవి బ్రిడ్జ్ లో నుంచి వెళ్తాయో అప్పుడు బ్రిడ్జ్ అనేది ఇలా వి షేప్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ షిప్స్ వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అయితే అవుతాయి అనమాట. సో అది ఆ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ 250 crores అయితే ఖర్చు పెడుతుంది. సో రామేశ్వరంలో అయితే ఫస్ట్ టెంపుల్ కి అయితే మనం వచ్చాం అనమాట. సో రామేశ్వరం అనేది ప్లేస్ అనేది మొత్తం రామాయణం చాలా కనెక్టెడ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసింది సీతాకుండ్, లక్ష్మణ్ కుండ్ అండ్ పంచముఖ ఆంజనేయ టెంపుల్ అనమాట. సో ఈ మూడింటి మనం దర్శనం
చూసారు కదా, ఇదే పంచముఖి ఆంజనేయ స్వామి కోవల్ అనమాట. సో మన రామేశ్వరం వచ్చేసి రామాయణానికి చాలా ఎక్కువ కనెక్షన్ అయితే ఉంటుంది. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతారు కదా, సో అప్పుడైతే మనకి ఇక్కడ వానరులందరూ కలిసి రాముడు వానరుల సహాయంతో రామసేతు కట్టాడు కదా. సో ఆ రాళ్ళేనమాట మీరు అక్కడ చూసింది. ప్రతి రాయి కూడా నీటిలో మునిగిపోతే ఆ రాళ్ళు మాత్రం తేలుతాయి అనమాట. సో లోపల ఫోటో అది అలౌ చేయలేదు కాబట్టి నేను తీయలేకపోయా. సో చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట ఈ ప్లేస్. సో ఇక్కడైతే సీతాకుండని లక్ష్మణ్ కుండని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. లక్ష్మణుడే ఇంతకుముందు రామాయణ టైంలో ఆ కుండలో స్నానం చేసేవారని చెప్పేసి వీళ్ళ నమ్మకం అన్నమాట. సో ఆ టెంపులే ఇప్పుడు మనకు వచ్చేసి లక్ష్మణ తీర్థం అనమాట. సో ఆ టెంపుల్ అయితే దర్శించుకున్నాం, పదండి. చూస్తున్నారు కదా, ఇది మనకి లక్ష్మణ కుండ టెంపుల్ అని కానీ లక్ష్మణ తీర్థం అని కానీ అంటూ ఉంటారు. ఈ కోనేటిలోనే లక్ష్మణుడు రామాయణం సమయంలో ఈ కోనేటిలోనే స్నానం చేసేవాడని చరిత్ర చెప్తుంది. రిక్వెస్ట్ చేసి ముందుకైతే వచ్చానమాట. రోడ్ వ్యూ అనేది మనకి క్లియర్గా ఉంటుందని ఇక్కడ నుంచి ధనుష్కోడి వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ధనుష్కోడి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇండియాస్ లాస్ట్ పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇండియాస్ లాస్ట్ పాయింట్ మీదకి అయితే మనమైతే వెళ్తున్నాం. ఆల్రెడీ బీచ్ వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ధనుష్కోడి ఊర్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదే వచ్చేసి ధనుష్కోడి ఊరు అనమాట. వచ్చేసి ధనుష్కోడి ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. చూస్తారు కదా రైల్వే స్టేషన్ అని, ఎదగండి ఇదే ఓల్డ్ రైల్వే స్టేషన్ ధనుష్కోడి. చూసారు ఎంత పాతకుందో. మనమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, ధనుష్కోడి ఊర్లోకి. లైట్ హౌస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మొదలైందండి అసలు మజా. ఇక్కడ నుంచి వ్యూస్ ఉంటాయి చూడండి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వ్యూస్ అంతే. మనమైతే ఊరిని స్కిప్ చేసుకుంటా ధనుష్కోడి పాయింట్ వరకు అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇది ధనుష్కోడి రూట్ అనమాట. మనమైతే ఊర్లో నుంచి ధనుష్కోడి పాయింట్ వరకు అయితే రీచ్ అవుతున్నాం. సో వ్యూస్ చూస్తున్నాం ఎంత బాగుంది అసలు. విండ్ బ్రీజ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది, చాలా గట్టిగా ఉంది విండ్ బ్రీజ్ అయితే మాత్రం. సో ఫ్రెండ్స్, ప్రెసెంటింగ్ యూ ఇండియాస్ లాస్ట్ పాయింట్ ధనుష్కోడి పాయింట్ అనమాట. సో మనం ధనుష్కోడి ఊరు నుంచి అయితే ధనుష్కోడి లాస్ట్ పాయింట్ కి అయితే వచ్చేసాం.
ఇది ఇండియాస్ లాస్ట్ పాయింట్. మన ఇందాక వరకు ఇండియాస్ లాస్ట్ రోడ్డు మీద అయితే నడిచామన్నమాట. సో ఇక్కడి నుంచే రాముడు రామాయణంలో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచే రామ్ సేతు అనేది కట్టాడనమాట, వానరుల సహాయంతో, హనుమంతుని సహాయంతో. సో అలాంటి ప్లేస్ లో అయితే మనం ఈ రోజు అయితే ఉన్నాం. సో ఇందాక మీరు చూసారు కదా, 2 సముద్రాలు అయితే కలుస్తాయి అనమాట ఈ ప్లేస్ లో. ఒకటి వచ్చేసి బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, ఇంకోటి వచ్చేసి హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అనమాట. సో అలాంటి ప్లేస్ లో అయితే మనం ఈ రోజు ఉన్నాం. సో వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు కూడా చూసారు కదా. సో ఈ ఫీలింగ్ అనేది చాలా హై ఇస్తుంది అనమాట ఇలాంటి ప్లేస్ లో మనం ఉండటం. సో చాలా అంటే చాలా హిస్టరీ అయితే ఉన్నది. ఇక్కడ నుంచి శ్రీలంక కూడా టెలిస్కోప్ లో అయితే కనిపిస్తుంది అనమాట. శ్రీలంక ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ నుంచి 25-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా అటువైపు, అది వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్ అనమాట. సో ఇలా 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 ఇటు తిరిగితే ఇటువైపు వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో 2 సముద్రాలు కలిసే ప్లేస్ అయితే ఇది. సో బే ఆఫ్ బెంగాల్ చూసారా ఎంత ప్రశాంతంగా అయితే ఉందో, అలలు ఎక్కువ లేవు. అటు సైడ్ ఇండియన్ ఓషన్ అయితే మాత్రం విశ్వరూపం చూపిస్తుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకు వచ్చేసి ఇండియన్ ఓషన్ అన్నమాట, హిందూ మహాసముద్రం. చూస్తున్నారా అలలు ఎలా ఎంత ఎగిసిపడుతున్నాయో. ఇక్కడికి నాకే ఒలిపురు అనేది తగులుతుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇది హిందూ మహాసముద్రం. ఈ రోజు వీకెండ్ అవడం వల్ల చూసారా ఎంత మంది అయితే వస్తున్నారు. లాస్ట్ పాయింట్ అవడం వల్ల, సీషోర్ అవడం వల్ల, 2 సముద్రాలు కలవడం వల్ల ఏంటంటే ఇక్కడ విండ్ బ్రీజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే నేను మైక్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, వాయిస్ సరిగా వినపడదని. విండ్ బ్రీజ్ అయితే చాలా అంటే చాలా చాలా హెవీగా ఉంది ఈ రోజు విండ్ బ్రీజ్ అయితే మాత్రం. సో ధనుష్కోడి ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరైనా ఇక్కడ ఒక్కసారైనా లైఫ్ లో విజిట్ అయితే చేయాలి. సో సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయారు. మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు. చూసారా ఇది ఇక్కడ పరిస్థితి. సో ఆడియో క్లారిటీ ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ ఈ విండ్ బ్రీజ్ కి అయితే మాత్రం చేతిలో వచ్చి స్టిక్ తో పాటు ఫోన్ కూడా ఎగిరిపోయేది. వచ్చేసి ఎంత బాగుందంటే నేను అసలు మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలే. ఈ లొకేషన్ చూసి కడుపు నిండిపోయింది. వన్ ఆఫ్ మై మెమరబుల్ జర్నీస్ అని అయితే చెప్తాను నేనైతే ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాటిలో. చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్లేస్ అయితే. మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత బాగుందని. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనసు రావట్లేదు, బట్ తప్పదు వెళ్ళాల్సిందే. సో ఇది ధనుష్కోడి వరకు అయితే మాత్రం. సో ఫ్రెండ్స్ మనమైతే ధనుష్కోడి నుంచి రామేశ్వరంకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. సో రామేశ్వరంలో మెయిన్ ఫేమస్ ఏంటంటే రామనాథ స్వామి జ్యోతిర్లింగం అనమాట. సో మనం ఎంపీ గుజరాత్ సిరీస్లో వారణాసి సిరీస్లో మనం కొన్ని జ్యోతిర్లింగాలు కవర్ చేసాం, 4 జ్యోతిర్లింగాలు. సో ఇంతకుముందు మేము కొన్ని కవర్ చేసాం అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అనమాట. సో చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించిన లింగం అనమాట. సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. సో టెంపుల్లో ఫోన్ ఎలా ఉంటుందో లేదో తెలియదు, ఉంటే టెంపుల్ వ్యూ చూపిస్తా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ క్యూ లైన్స్లో నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. సో టెంపుల్ చూసారా అటువైపు, అది టెంపుల్ అనమాట, మెయిన్ వన్ ఆఫ్ ది గోపురం. సో ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా 4 డైరెక్షన్స్కి కూడా 4 గోపురమ్స్ అయితే ఉంటాయన్నమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి డిజైనింగ్ చూస్తున్నారు కదా టెంపుల్ది. మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే ఈ రామేశ్వరం దేవాలయం రామాయణానికి చాలా అంటే చాలా కనెక్ట్ అయితే ఉంటుంది. మనకు తెలిసిన హిస్టరీ ప్రకారం సీతాపహరణ తర్వాత రాముడు, హనుమంతుడు మరియు వానరుల సహాయంతో లంకకు వారధి అయితే కట్టారు. దాన్నే రామసేతు అని పిలుస్తారు. ఎప్పుడైతే లంకకి వెళ్ళి రావణాసుని వధించి తిరిగి అయోధ్యకి వెళ్ళే దారిలో రామేశ్వరం అయితే చేరుకున్నారు. ఆ దారిలో కొంతమంది మునులు
మహర్షులు రామునితో ఇలా చెప్తారు: నీవు వధించింది రావణాసురుణ్ణి. ఆయన పెద్ద శివభక్తుడు కాబట్టి ఆ పాపాన్ని హరించుకోవటానికి శివుణ్ణి ఆరాధించమని అయితే చెప్తారు. అప్పుడు రాముడు హనుమంతునికి కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశం అయితే ఇస్తాడు. ముహూర్త సమయం మించిపోవడంతో హనుమంతుడి ఆలస్యం వల్ల సీతామాతతో లింగాన్ని ప్రతిష్ఠించమని రాముడైతే చెప్తాడు. ఆ లింగాన్నే రామలింగం అని పిలుస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతుడు రావటం ఆయన బాధపడడంతో రామలింగం కంటే ముందు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని పూజించాలని కోరుతాడు. ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం. ఇక్కడ మనకి 22 బావులైతే ఉంటాయి. వాటిలో ఆ బావి నీటితో స్నానం చేస్తే పాపాలన్నీ తీరిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన జర్నీలో డే 6 అనమాట. సో ఈరోజు మనం అయితే రామేశ్వరంలో అయితే ఉన్నాం. ఈరోజు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈరోజు మనం అయితే ధనుష్కోటి వచ్చాం కదా, సేమ్ అదే రోడ్లో విభీషణుడు టెంపుల్ అనమాట. సో దీని హిస్టరీ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో టెంపుల్ వ్యూ చూస్తూ మనం దీని హిస్టరీ అయితే మాత్రం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే ఈరోజు విభీషణ టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. ఈ టెంపుల్కి చాలా అంటే చాలా హిస్టరీ అయితే ఉన్నది. సో మన దర్శనం వన్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దీని హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. సో ఇది మనకు వచ్చేసి విభీషణుడి టెంపుల్, కోదండరామయ్య టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇదే మనకు వచ్చేసి విభీషణుడి టెంపుల్ అన్నమాట. దీన్నే కోదండరామయ్య టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి హిస్టరీ ప్రకారం విభీషణుడైతే రావణాసురుడు చేసింది తప్పని సీతని తిరిగి రామునికి ఇచ్చేయమని అయితే చెప్తాడు కదా. సో అప్పుడు విభీషణుడు లంక వదిలేసి రాముడి దగ్గర అయితే చేరుతాడు. రావణాసురుని గెలిచిన తర్వాత లంకకి రాజుని చేస్తానని పట్టాభిషేకం అయితే చేస్తాడు. ఆ ప్లేస్ ఇక్కడే అన్నమాట, ఇండియాలో. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అబ్దుల్ కలాం గారి హౌస్ అన్నమాట. రామేశ్వరం అంటే తెలిసిందే కదా, డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మనం రామర్ పాదం టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. సో రామర్ పాదం అంటే రాముని వారి పాదాలు అనమాట. సో ఈ టెంపుల్ వ్యూ ఎలా ఉందో మీరు చూడండి. ఈ టెంపుల్ కూడా హిస్టరీ ఉంది. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత సేమ్ హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. మనకు వచ్చేసి రామర్ పాదం టెంపుల్ అనమాట, చాలా హైట్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్దాం మనం. క్రౌడ్ చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారా, చాలా అంటే చాలా మంది ఉన్నారు క్రౌడ్ ఇక్కడ. సో టెంపుల్ చూసారా, ఇదనమాట మనకి టెంపుల్ వచ్చేసి. ఈ టెంపులే వచ్చేసి మనకి రామర్ పాదం అన్నమాట, అంటే తెలుగులో రాముని వారి పాదాలు. ఈ టెంపుల్లో రాముని వారి పాద ముద్రికలు అయితే ఉంటాయి. వాటిని భక్తులు అయితే పూజిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ కొండ మీద అయితే ఉంటుందన్నమాట. ఒక 50 స్టెప్స్ ఎక్కి ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. లోపల ఫోటోగ్రఫీ అనేది అలో లేదు. ఇక్కడ నుంచి రామేశ్వరం ఐలాండ్ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుందన్నమాట. రాముడు కూడా శ్రీలంకని ఇక్కడి నుంచే చూశాడని వీళ్ళ నమ్మకం. హనుమంతుడు కూడా లంఘించి సముద్రాన్ని ఇక్కడి నుంచే లంఘించాడని చరిత్ర అయితే చెప్తుంది. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఇది. ఇది రామేశ్వరంలో ఉండే రాధాకృష్ణుల మందిరం అన్నమాట. ఇక్కడే రాధాకృష్ణులు కొలువై ఉంటారు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి విల్లుండి తీర్థం అనమాట. దీనికైతే చాలా అంటే చాలా చరిత్ర అయితే ఉంది. విల్లుండి తీర్థం పేరులోనే ఉంది విల్లు. రాముడు సీతాదేవి దాహాన్ని తీర్చడానికి ఇక్కడున్న బావిలో తన బాణాన్ని అయితే ముంచి నీళ్ళు అయితే ఇచ్చాడనమాట. సో అందుకే ఇక్కడ నీళ్ళు అనేవి తీయగా ఉంటాయి, సముద్రంలో నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో, ఏమన్నా వ్యూస్ అబ్బా అసలు రామేశ్వరం మొత్తంలో. ఈ బీచెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి టూరిస్టులని.